జగిత్యాల అర్బన్ మండలం మోతి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సంఘ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో సర్పంచ్ సంఘం మహేష్, ఉప సర్పంచ్ పిట్ట పద్మ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో 20 లక్షలతో 2 మహిళా సంఘాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమాల వనిత, గంగాధర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను జగన్నాథ్ పోయి నాతో ఫోన్ చేసి చెప్పాను కదా, నీకేం చెప్పినారో చెప్పండి. పట్టు పోసుకుంటాను అదే సాగు చేసేప్పుడే నాకు చెప్తాను. అభివృద్ధి ప్రదాత రాని బాగున్నా రాని నాకు వేరే ఈసారి వేసినట్టు మాట్లాడు. సభకు నమస్కారం. ఈనాటి మోతి గ్రామంలో మహిళా సంఘ భవనం కొరకు భూమి ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి వేదికగా పెద్దలందరూ సర్పంచ్ గారికి, మహేష్ గారికి, మరి మాజీ సర్పంచ్ సురేంద్రరావు గారు, రవీంద్ర గారు, గంగాధర నాయుడన్న, వెంగళన్న గారికి, మరి ఇంకా వార్డు మెంబర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు, అక్కా చెల్లెలు అందరూ కూడా మరి శుభాభివందనలు తెలియజేస్తారు. అక్క చెల్లెళ్ళకైతే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ ఊరికి పోయినా కానీ ఒకటే ఉంటుండే, మా మహిళలకు సంఘం బిల్డింగ్ లేదు, కూర్చునే తందుకు లేదు అనేది చాలా వస్తుండే. జగిత్యాల నియోజకవర్గంలో 101 గ్రామాలు ఉంటాయి. అందులో దాదాపు 20-30 తండాలే, కొన్ని అక్కలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 70 మహిళా సంఘ భవనాలకు ప్రపోజల్స్ పంపడం జరిగింది. అలా చాలా మటుకు మంజూరు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడే అంబార్పేటలో భూమి పూజ చేసి వచ్చినాం. నెక్స్ట్ అంతర్గంలో కూడా చేసినప్పుడు మోతే, తిమ్మాపూర్, సోమనపల్లి, పొరంల, తాటిపల్లి, ఇవన్నీ గ్రామాలకు కూడా మంజూరు వచ్చినాయి. ఇంకా చాలా గ్రామాలకు వచ్చినాయి. మరి వీటన్నిటి కూడా ఒకటి చేసుకుందాం. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ముందుగా ఒక సంఘం కట్టుకుందాం. పక్కనే ఉన్న పెద్దలు సురేంద్రనాథ్ అడిగినా, మరి మనకు గంగమ్మ కూడా ఉంది కదా, ఆడ కొద్దిగా ఎప్పుడు జాగా కనబడుతుంది, ఆడేమైనా అవకాశం ఉంటే. రెండవది ఐకేపీ ద్వారా కింద మీద అనేది ఒప్పుకోదు. మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు లక్ష్మీపూర్లో రైతు వేదిక ఉంది, అంబార్పేటలో రైతు వేదిక పెట్టినాం, పొలాసలో పెట్టినాం. వాటి కిటికీలు అబౌట్ పెట్టినాం. పెట్టి డిజైన్ మారిస్తే ఒప్పుకోలే ప్రభుత్వం. ఉన్నదో అటు కూడా ఎస్సీ కాలనీ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఒకటి చూసుకుందాం. ఇంకా ముందు కూడా చేద్దాం. ఇప్పుడున్న దాంట్లో ఇబ్బంది కాకుండా 2 మహిళా సంఘాల వాళ్ళు చేస్తారు. మా సర్పంచ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తొందరగా కంప్లీట్ చేస్తే చేసుకోవచ్చు. ఎందుకంటే రోజు సంఘంలో వచ్చి కూర్చునేది ఏముంటుంది, మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సో వివోలు అంతటా కూడా ఉంటాయి. సంఘం బిల్డింగ్ ఒకటే ఉంటుంది. చాలామంది కలిసి పని చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల 2 మంజూరు చేసినాం. ఇప్పుడు ఇక్కడ కూడా 2 మంజూరు చేసినాం. కానీ స్థలం లేదు కాబట్టి మనం తర్వాత మళ్ళీ ఎవరైనా దాత ఇట్లనే సురేంద్రనాథ్ అసలుకుండా పోతాం. దాత ఇస్తే తప్పకుండా చేద్దామని కూడా, లేకపోతే జగన్బాబునే మళ్ళీ అడుగుదాం. పెట్టేటోళ్ళనే అడుగుతారు. జగన్మోహన్ రావు సార్ని అడుగుదాం. చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రావు గారు. ఇంతకుముందు ఈ నీళ్ళ ప్లాంట్ గురించి చెప్పారు. అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఈ నీళ్లు పతలా ఉంటాయట, ఈ నీళ్ళు ఎట్లా తాగుతారు, అయ్యో 20 ఏళ్ళకి అలాగే మాటలేదు, మోకాళ్ళు అరుగుతాయట, ఇవన్నీ మాట్లాడారు. ఎట్లుంటాయా, సప్పగా ఉన్నాయి అన్నారు. ఇవాళ అందరికీ అవే తాగుతారు. అటెన్గా
పెద్ద మనిషి మన బడికి జాగిచ్చాడు, గుడికి ఇచ్చాడు. అప్పుడు తవ్వప్పుడు కూడా వారే చేసారు. అసలు జగిత్యాల కిరాయికి కూడా అంబులెన్స్ దొరకకపో. ఏదైనా దవాఖానకు తీసుకుపోవాలంటే మా రామాజీపేట, కోనాపూర్ పెద్ద లీడర్లు వచ్చారు. మా ఎంపీపీ గారు, సీనియర్ నాయకులు మోహన్ అన్న, హరీష్ అందరూ ఉన్నారు, రెడ్డి సాబ్ గారు. కిరాయికి కూడా అంబులెన్స్ ఉండకపో. 1999లో పేషెంట్ను జీబులలో పట్టకపోవడం ఉండే. ఆ కాలంలో 5 లక్షల రూపాయలు. అప్పుడు 5 లక్షలు అంటే ఈడ కూడా 5 ఎకరాలు వచ్చి ఇప్పుడు 5 కోట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి నన్నే ఇన్ఛార్జ్ పెట్టారు. ఈ కుటుంబంకు మాకున్న అనుమానం. అప్పుడు ఫ్రీగా పెట్రోల్ పోసుకుంటే సార్ తీసుకపోవడం ఉండే.